కంచర్ల మీడియా న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో ఈవీ కార్లు, బస్సులు ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నామని కార్గో మాట్రస్ ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రా నిర్వాహకులు యూసఫ్ బీర్ షేక్ వెల్లడించారు. స్థానిక లాలపేట పరిధిలో గల స్కై ఫిట్నెస్ జిమ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్గో మ్యాట్రిస్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో 100 కోట్ల ఎంఓయూ కుదుర్చుకున్నామని తెలిపారు. ప్రతి 3 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ నెట్వర్క్ లో 60, 100, 240 కేవీలో సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఛార్జింగ్ స్టేషన్లు తక్కువ టైంలో ఛార్జింగ్ చేయవచ్చని తెలిపారు. యూసుఫ్ షేక్. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మూల కారణం ఏంటంటే, ఇటీవల కార్గో మ్యాటర్స్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో 100 కోట్ల ఎంఓయూ కుదుర్చుకుంది. దీని మెయిన్ అజెండా ఏంటంటే ఈవీ స్టేషన్ ఛార్జెస్ పెట్టడం. ప్రస్తుతం టాటా మరియు జియో వాళ్ళు వచ్చి 23 రూపీస్, 24 రూపీస్ తీసుకున్నారు పర్ యూనిట్ హెవీ వెహికల్స్కి. మా సంస్థ 22 రూపీస్కే ఇస్తుంది, 21 రూపీస్కి ఇస్తుంది. ప్రతి 3 కిలోమీటర్స్కి ఒకటి ఈవీ స్టేషన్ ప్రారంభిస్తున్నాము. ఈ ఈవీ వల్ల ముందుగా కాలుష్యం తగ్గించి మంచిగా స్వచ్ఛగా ఆక్సిజన్ ఇవన్నీ ఉంటుందని ట్రై చేస్తున్నాము. ప్రతి 3 కిలోమీటర్స్కి ఒక స్టేషన్, ఎన్ని పడితే అన్ని. స్టార్ట్ అయిపోయింది అన్న. అది 2 స్టేషన్స్ కూడా బిగిస్తున్నాము. రైంట్రీ పార్క్ దగ్గర ఒకటి, ఇక్కడ మన గుంటూరు పోర్టు దగ్గర ఒకటి. 3 కిలోమీటర్స్ ఒకటి పెట్టడం వల్ల ఫాస్ట్గా ఛార్జ్ అయింది, ప్లస్ ఛార్జ్ ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది మాది. దీనివల్ల ఎక్కువగా టైం కూడా సేవ్ అయ్యిద్ది, తొందరగా కూడా వెళ్ళొచ్చు. ఎవరైనా ప్రతి చోట అవైలబుల్గా ఉంటాయి.